విజయసాయిరెడ్డి కేర్ ఆఫ్ వైసీపీ ఇదంతా దాదాపుగా 20 ఏళ్ల క్రితం నాటి ముచ్చట. విజయసాయిరెడ్డి కేర్ ఆఫ్ ఒక రైతు. ఇది 2025 జనవరి 25న ఆయన వైసీపీకి తన పదవికి రాజీనామా చేస్తూ వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పినప్పటి మాట. ఇక ఈ ఏడాది మొదట్లో విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన చూస్తే ఆయన ప్రస్తుతం ఉన్న పార్టీలలో ఏదో ఒక దానిలో చేరుతారు అని అంతా అనుకున్నారు. కానీ చివరికి విజయసాయిరెడ్డి తేల్చింది ఏమిటి అంటే కొత్తగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నాను అని. శ్రీవారిని దర్శించుకొని బయటకు వచ్చిన ఆయన ఈ విషయం ప్రకటించి కొంత మేరకు సంచలనం రేపారు. జనం గొంతుకగా తన కొత్త పార్టీ ఉంటుందని ఆయన చెప్పారు. అంతేకాదు ఈ నెలాఖరులోనే విజయవాడలో ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి తన పార్టీకి సంబంధించిన విషయాలు అన్ని కూడా వివరంగా తేల్చి చెప్తాను అని కూడా అన్నారు. ఉన్న ఎంపీ పదవిని కూడా రాజీనామా చేశారు. 2028 దాకా పదవి కాలం ఉన్నా కాదనుకున్నారు. మాతృ సంస్థ లాంటి వైసీపీని కారణాలు ఏమిటో తెలియదు కానీ ఆయన వీడారు. అప్పట్లో ఆయన అన్న మాటలు వ్యవసాయం తనకు ఇష్టమని చేసుకుంటున్నాను అని అన్నారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో కూడా వ్యవసాయానికి సంబంధించిన ఫోటోలు ఆయన పెట్టారు. దాంతో ఆయన ఇక రాజకీయాల వైపు చూడరనే అనుకున్నారు అంతా. కానీ ఆయనకు ముఖం మొత్తేసిందో ఏమో కానీ గత కొన్నాళ్ళుగా రాజకీయ ప్రకటనలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా కొత్త పార్టీ అంటూ ముగ్గులోకి దిగిపోయారు. సరే, పార్టీ పెట్టడం ఎవరైనా చేస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు వెళ్తే గుట్టాలుగా ఎన్నో పార్టీలు రిజిస్ట్రేషన్ అయి ఉంటాయి. అందులో వేళ్ల మీద లెక్క పెట్టుకునే అనేవి రాణిస్తూ ఉంటాయి. ఏ లెక్క ఎంత బాగా అర్థమైనా రాజకీయ లెక్కలు ఎంతటి గణిత శాస్త్ర సహస్రవాదానికి అయినా అర్థం కావనే అంటారు. రాజకీయాల్లో గెలుపుకే విలువ ఉంటుంది, అక్కడ అది కొందరికే దక్కుతుంది. మరి అలాంటి రాజకీయాల గురించి విజయసాయిరెడ్డికి తెలియదు అని ఎవరు అనుకోరు. ఎందుకంటే ఆయన వైసీపీలో పునాది నుంచి ఉన్నవారు. అంతేకాదు ఆ పార్టీలో కీలకంగా ఉంటూ నడిపించారు, వివిధ హోదాలలో పనిచేశారు. మరి విజయసాయిరెడ్డికి ముఖ్యంగా తెలియాల్సింది ఏపీలో కొత్త రాజకీయ పార్టీకి అవసరమైన చోట ఉందా అనేది. ఏపీలో చూస్తే చాలా పార్టీలు ఇప్పటికే ఉన్నాయి. కాంగ్రెస్ వామపక్షాలు అయితే సుదీర్ఘమైన అనుభవం కలిగి ఉండి కూడా విభజన ఏపీలో ఇంతవరకు సభల్లో అడుగు పెట్టలేకపోయాయి. ఇక ఉమ్మడి ఏపీలో ప్రజారాజ్యం పార్టీ ప్రభంజనం వచ్చి ఆ వెంటనే కాంగ్రెస్ లో విలీనం అయిపోయింది. ఇక విభజన ఏపీలో జనసేన పొత్తులతో నెట్టుకుని వస్తుంది. ఏపీలో చూస్తే ప్రధానంగా పోటీ టీడీపీకి వైసీపీకి మధ్యనే ఉంది. రాజకీయంగా జనాలు, అభిమానులు, మీడియా, సోషల్ మీడియా ఈ రెండు పార్టీల మధ్యనే నిలువుగా చీలిపోయిన నేపథ్యం ఉంది. ఈ రెండు పార్టీలకు సొంతంగా చెరో 40% ఓట్ షేర్ ఉంది. ఇక ఎవరైనా మిగిలిన 20% కోసమే పోటీ పడాల్సి ఉంది. ఇందులో జనసేన వాటా చాలా పెద్దదిగా ఉంది. బీజేపీ కూడా కొంత స్కోర్ చేస్తుంది. కాంగ్రెస్ వామపక్షాలకు పరిమితమైన వాటా ఉంది. ఇక వీటితో పాటు వైసీపీ టీడీపీలతో ఎవరిని అధికారంలోకి తేవాలనేది నిర్ణయించేది ఈ 20%. కాబట్టి వారు కూడా ఈ వాటా కోసమే పోటీ పడతారు. విజయసాయిరెడ్డి సాహసమే చేస్తున్నారు అన్న మాట వినిపిస్తుంది. ఆయన రాజకీయ సర్కిల్స్ లో తెలుసు, కానీ జన సామాన్యంలో కూడా పెద్దగా పరిచయం ఉన్నవారు కాదు. ఇక ప్రజాకర్షణ లేదు, మేధస్సు ఉంది, రాజకీయ వ్యూహాలు ఉన్నాయి, కానీ జనాలను కూడగట్టే చాతుర్యం ఎంతో ఉందో చూడాల్సి ఉంది. ఇక ఆయన వెంట ఎవరు ఉన్నారు, ఏ రాజకీయ సిద్ధాంతాలతో పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు అన్నది కూడా చూడాల్సి ఉంది. ఏది ఏమైనా విజయసాయిరెడ్డి ఒక రకంగా ధైర్యం చేస్తున్నారు అనే అంటున్నారు. ఆయన లాంటి మేధావి రాజకీయ నాయకులు ఏదైనా పార్టీలో చేరి సేవ చేయడమే మంచి ఆప్షన్ అని కూడా అంటున్నారు. కానీ విజయసాయిరెడ్డి ఆలోచనలు ఎలా ఉన్నాయో కొత్త పార్టీ అంటున్నారు. కాబట్టి వేచి చూడాల్సిందే.